నమస్తే సామాజిక టీవీ న్యూస్ కు స్వాగతం। సోమవారం ముథోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరం ముగింపు కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు పోషకులకు విద్యాభివృద్ధి పత్రాలు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించారు। తరగతి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రశంసిస్తూ బహుమతులను అందజేశారు। అధిక ఉపస్థితి నమోదు చేసిన విద్యార్థులకు అలాగే పాఠశాల స్థాయిలో విద్యార్థులను ఎంపిక చేసి బెస్ట్ స్టూడెంట్ అవార్డులను ప్రకటించారు। ఇందులో బెస్ట్ స్టూడెంట్లుగా నిలిచిన రూమోల్ల ప్రత్యూష, రేగోటి సాత్వికులకు శుభాభినందనలు తెలిపి ప్రశంసా పత్రాలు అందించారు। ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్మల్ జిల్లా కోశాధికారి ధర్మపురి సుదర్శన్, పాఠశాల కార్యదర్శి కంది మానాజీ, సహా కార్యదర్శి వేదపాఠక్ నిషికాంత్, సభ్యులు బండారి శ్రీకాంత్, ప్రధానాచార్యులు సారథిరాజు, అకాడమిక్ ఇన్ఛార్జ్ స్వప్న శర్మ, ఆచార్యులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు। 2023-24 సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు విద్యను అభ్యసించారో వారి యొక్క ప్రగతి ఎలా ఉంది అన్నది రిపోర్ట్స్ ఆధారంగా ఈరోజు పంచడం జరుగుతున్నది। నర్సరీ నుండి 9th క్లాస్ వరకు ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటువంటి అధికారం మాకే ఉంది కాబట్టి చాలామంది పిల్లలు మంచి క్రమశిక్షణతో పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తూ ఎవరైతే 100% అటెండ్ అవుతూ మంచి రిజల్ట్స్తో ఈరోజు పై తరగతికి పంపడం జరుగుతున్నది। వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు। మరియు కానటువంటి రాష్ట్రంలో కూడా మొదటి పాఠశాల 1962వ సంవత్సరంలో స్థాపించబడ్డది। 1962లో మన ఆదిలాబాద్ జిల్లా, అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్లోని రథాలగుడి, బ్రహ్మపురిలోని రథాలగుడిలో మొదటి శిశు మందిర్ పాఠశాల శ్రీ షడగోపం లక్ష్మీ నరసింహాచార్యులు చేతుల మీదుగా స్థాపించబడ్డది। ఆ విధంగా 1962లో స్థాపించబడినటువంటి శిశు మందిర్ మన రాష్ట్రంలో అంటే 2 తెలుగు రాష్ట్రాలకు మొదటి